ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి చికెన్ కర్రీ నా స్టైల్లో వండుతున్నాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీలోకి కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం గరం మసాలా, లవంగా, యాలక్కాయ, సాజీరా, చెక్క, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, లాస్ట్న గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక గరం మసాలా, ఎర్రగా వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే పుదీనా కొంచెం, ఎర్రగా వేగేదాకా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ బ్రౌన్గా వేగిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత మట్టికి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది, 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మనము చికెన్ వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుందో ఒక లైక్ కొట్టండి. చికెన్ ఇష్టం ఉన్నోళ్ళు ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ చూసి మీరు కూడా ఇలా వండుకొని ట్రై చేయండి. ఇలా వేగిపోయినాక నేనైతే ముందే సాల్ట్ వేస్తానండి చికెన్ వేసాక, ఎందుకంటే ముక్కలకు పడితేనే సాల్ట్ బాగుంటుంది. అందుకని నేను ముందే వేసి ఉడికిస్తాను. లోకి వాటర్ వచ్చేసాయి. ఉప్పు కూడా ముందే వేసుకున్నాం కదా, ఇట్లా వాటర్ వస్తుంది. వాటర్ తోటే చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం 3 స్పూన్లు. కారం ఎక్కువ వేసుకుంటే చికెన్లో ఉన్న నీసు పోతుంది కొంచెం, అందుకని కారం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. కారం లేకపోతే సప్పసప్పగా నీసు వాసన వస్తుంది. అందుకని కారం ఎక్కువనే వేసుకుంటాను నేను, స్పైసీగా ఉంటుంది. చికెన్ అయితే అయిపోయింది వండటము. ఇంకా చూసుకోండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు మాత్రం
కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ధనియా గరం మసాలా వేసుకోవాలి. చూసారా అయిపోయింది. ఇప్పుడు నేనైతే చపాతీలకి వేసుకొని తింటాను. వేడి వేడి చికెన్ కర్రీ నా స్టైల్లో చేసుకొని తినండి. నాకు ఒక లైక్ కొట్టి మా ఛానల్కి ఒక సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేడిగా ఉంది ఫ్రెండ్స్.